నాతో పాటు రండి. నేను మంత్రాలయం ట్రిప్ అంతా ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను మదనపల్లి రోడ్ నుంచి మంత్రాలయం రోడ్డు వెళ్తున్నాను ట్రైన్లో. చూశారుగా మంత్రాలయం ఎంత బాగుందో. ఇక్కడ వాయిస్ కానీ, ఇక్కడ కామ్ పీస్ కానీ ఎంత సైలెంట్గా ఉంటుందంటే అంత సైలెంట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇదే మెయిన్ స్వామివారు ఉండేది ఇక్కడ. అది మఠం అంటారంట. ఇంక ఇక్కడ బయటకంతా వస్తే మామూలు అన్నీ స్వామివారి లోపలికి వెళ్ళి దర్శించుకునేది ప్లేస్ అదంతా. ఇంకా ఎగ్జిట్ అంటారు అట్లాంటివన్నీ అంతా. అది మెయిన్ గోపురం. ఇంక ఇక్కడ 5 ప్లేసెస్ ట్రిప్ మనకు చూపిస్తారు. ఫస్ట్ ప్లేస్ వచ్చేది ఇక్కడికి వెళ్తున్నాము. ఈ లొకేషన్ చూడాలైతే ఎంత బాగుందంటే అంత బాగుంది. వాళ్ళు 150 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. అంతా చిన్న పిల్లలే, అంటే బాగా డ్రైవింగ్ కూడా చేస్తారు. ఇక్కడ వస్తే పొలాలు అంతా నల్లరేగడి పొలాలే. ఎక్కడ చూసినా అంతా నల్ల భూములే. ఇదంతా వరి అంతా. ఇక్కడ ఎక్కువ అంతా పత్తి పండుతుంది. ఎక్కడ చూసినా పత్తే ఇక్కడ. వీళ్ళు కూడా అంతా తిరుక్కొని వస్తున్నారు. అంటే ఆ పక్కనే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ డ్రైవర్ అయితే పాటలు మాత్రం ఊపేస్తున్నాడు. ఇట్లా అంటే అట్లా కాదు. ఇక్కడ రోడ్లు కూడా కొంచెం పర్లాడినట్టు ఉంటాయి, కాకపోతే అక్కడక్కడ గుంతలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఇంకో ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడంతా పక్కన ఏదో రివర్ ఉన్నట్టు ఉండదు. ఇది మాత్రం చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. పక్కనే ఒక టెంపుల్ ఉంది. అది వినాయక స్వామి టెంపుల్ అని చెప్పాలా, లేకపోతే అందరు దేవుళ్ళు ఉన్నారు. మెయిన్ వచ్చి అంత వినాయకుడు అనుకుంటాను. ఈ ప్లేస్ మాత్రం భలే ఉన్నది చూస్తూ ఉంటే. అంటే ఇంకా అక్కడే ఉందాం అనిపిస్తూనే ఉన్నది. ఇది కూడా సెంటర్లో ఏదో అమ్మవారు ఏదో పెట్టినట్టుగా ఉన్నారంట. అక్కడ ఏదో పూజించుకుంటే ఏదో మంచి జరుగుతుందని ఒక పెద్దల నమ్మకం. ఇక్కడ చూడండి టెంపుల్ ఎలా ఉందంటే అంతా రాయి. చూస్తా అంటే ఇంకా కొంతసేపు ఇంకా చూద్దాం అనిపిస్తుంది. అంత బాగున్నది టెంపుల్ అయితే. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి చూస్తే మళ్ళా రివర్ అంతా కనబడుతుంది. అంతా ఒకసారి చూడండి. ఇది ఫ్రంట్ సైడ్ ఎంత బాగుందో, అంతా రాయితోనే. ఇంకా విషయానికి వస్తే ఇక్కడే అంట రాఘవేంద్ర స్వామి చాలా ఏళ్ళు జీవించారంట ఈ ఇంట్లోనే. ఆ పెద్ద ఆయన ఏదో కన్నడలో చెప్తున్నారు, నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ మంత్రాలయంకి ఎక్కువ మన తెలుగు వాళ్ళ కన్నా కర్ణాటక వాళ్ళే ఎక్కువ వస్తారు. భలే ఉన్నది. ಬೇಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಒಂದು ರಾಯರ ಪವಾಡ ಅಂತ ಪುಸ್ತಕ ಅಂದ್ಕೊಂಡು ರಾಯರ ಚರಿತ್ರೆ ಹೋಗಿ ಕಣ್ಣ ದಳ ನೀರು ಬರ್ತಾವ. ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟಾರ ರಾಯರು ಏನು ಗತಿ ಅಂತ ಒಂದು ಪುಸ್ತಕ ತೊಗೊಂಡು ಹೋದ್ರೆ ಜೀವ ಚರಿತ್ರೆ. ನಾನು 3 ಸಲ ಓದಿದ್ದೆ, 3 ಟೈಮ್ಸ್ ಕಣ್ಣ ನೀರು ಬರ್ತಾವ ಪುಸ್ತಕ ಓದಿದ್ರು. ಅಂತ ಪುಸ್ತಕಗಳು ಓದ್ಬೇಕು. ರಾಯರ ಚರಿತ್ರೆ ಅವ್ರು ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟಾರ ರಾಯ ಏನು ಗತಿ ನಮ್ಗೆ ಅವ್ರು ಒಂದು ಪೈಸಾ ನಮ್ಮಲ್ಲಿ ಕಷ್ಟ ಇಲ್ಲ. ಅವ್ರ ರಾಯ ಕಷ್ಟಪಟ್ಟ ಚೇಂಜ್ ಕೊಡೋಲ್ಲ. 2.50 ಬೇಕಾದ್ರೆ ತೊಗೊಂಡು ನಮ್ಮ ಅಂಗಡಿ ಇದೆ ಒಳಗಡೆ ಸಂಕಲ್ಪ ಮಾಡಿ ಆಚಾರ್ಯ ನೀವು ಊರಲ್ಲಿ ನೀವು ಬರೀ. ఇక్కడ చూస్తే మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాఘవేంద్ర స్వామి ఏమేమి చేస్తారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏం చేశారు అన్న ప్రతి ఒక్కటి ఇక్కడే మనం చూడొచ్చు. నేను అదే పనిగా మీకోసమే రికార్డ్ చేశాను. చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయంటే చూడడానికి మొత్తం జీవిత చరిత్ర అంతా ఈ పటాల్లోనే అంతా చూపించేస్తుంది. అంత బాగుంది.
ఇక్కడే అంట రాఘవేంద్ర స్వామి అంటే మెయిన్గా పనుకున్నది, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేది. ముఖ్యంగా ఇది లోపలే అంట. చూడండి, అన్ని స్తంభాలతో, ఇవన్నీ చెక్కలే అన్నీ. ముందు ఊరికే పైన అంతా ఇప్పుడు అప్గ్రేడ్ చేశారు పెయింటింగ్ వేసి. ఇక్కడ వస్తే అన్నదాన కార్యాలయం ఇదంతా. ఇక్కడ ప్రాసెస్ మాత్రం భలే ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో వెళ్ళడం కానీ, అట్లా వెనక ముందు కూర్చొని ఆ హ్యాండ్ వాషెస్ కానీ, భలే డిసిప్లైన్ ఉండదు. ఆ ఫ్యాన్లు చూసారా, ఒక్కొక్కటి ఎంతెంత ఉన్నాయో. అక్కడ కింద కూర్చుంటే కూడా అంత గాలి అంత వేగంగా తోలుతుంది. నేనైతే ఇంతవరకు అంత పెద్ద ఫ్యాన్లు ఎక్కడా చూసినే ఉండలేదు. చూడండి, ఇటువైపు అటువైపు కూర్చొని చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ అందరూ సమానమే అని చెప్పి ఇక్కడ అన్నదానం కార్యక్రమం అంతా స్టార్ట్ చేశారన్నమాట. మీరు మంత్రాలయం మంచి అంటే వ్యూ మీకు కావాలి అంటే నైట్ మీరు కంపల్సరీ ఉండాల్సింది. ఇక్కడ మీరు నైట్ కానీ ఉన్నారంటే ఆ వ్యూ ఎలా ఉందంటే, ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ఫ్రేమ్ అన్నీ క్యాప్చర్ చేశాను. నీకు ఇంకొక వీడియోలో చూపిస్తానంటే లెంత్ అయిపోతుంది వీడియో ఇది. ఇక్కడే కూర్చోవడం కానీ, నైట్ అయితే ఇక్కడే పడుకోవడం కానీ ఉంటుంది. ముఖ్యంగా సింగిల్స్ అయితే రావద్దండి. సింగిల్స్ వచ్చారంటే వాళ్ళు రూమ్స్ ఇవ్వరు. కపుల్స్ వస్తేనే ఏమన్నా అంటే డబుల్ కానీ, కపుల్స్ కానీ, ఇంకెవరైనా కానీ, ఫ్యామిలీస్ కానీ. ఇక్కడ మెయిన్ ఏంటంటే పంచె కట్టుకోవాలి, అసలు బన్నీని కూడా వేసుకోకూడదు. కండు ఉంటే కండు వేసుకోవచ్చు, ఇదే అంటే మెయిన్ రూల్ ఇక్కడ. ఇక్కడ నేను కొంచెం నైట్ పూట సరదా చేస్తున్నా, అలా తిరుక్కుంటూ ఉండేది. ఇంకా సెలవు. ఇదంతా మంత్రాలయం ట్రిప్ ఇంతతో సమాప్తం. ధన్యవాదాలు.